నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను
స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీవే నా ఆశయ, నీవే నా శ్వాసయ, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. నీవే నా ఆశయ, నీవే నా శ్వాసయ, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులే నన్నడగించిన, అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులే నన్నడగించిన, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంత మేలని. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంత మేలని. షడ్రక్ మేషక్ వాలే, అబేద్నెగో వాలే, దానియేలు వాలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. షడ్రక్ మేషక్ వాలే,
అభిజ్ఞ జాగోవలే దానియేలు వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా నీ సేవలోనే నా తుది శ్వాసను విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు మద్దలైన వలె సమరయ శ్రీ వలె సారే పతు శ్రీ వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా మద్దలైన వలె సమరయ శ్రీ వలె సారే పతు శ్రీ వలె యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసన్ విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీ సేవలోనే నా తుది శ్వాసన్ విడువాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయా నీవే నా ఆశయ నీవే నా శ్వాసయ నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా శ్వాసయ నీవే నా శ్వాసయ నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే హల్లెలూయా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయున్నామిలలో ప్రజలమయున్నామిలలో ప్రభువా నీ కార్యమును సంవత్సరములు జరుగు చుండగనే సత్యదేవా సంవత్సరములు జరుగు చుండగనే సత్యదేవా విలువైన కార్యమును విలువైన కార్యమును తెలియజేయుము మాకు తెలియజేయుము మాకు ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా పాపము చేసి నీదు
కోపము రేపితిమయ్యా కోపించుచునేదు కోపించుచునేదు వాత్సల్యము జుపుమయ్యా వాత్సల్యము జుపుమయ్యా ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో ప్రేమతో మము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా ప్రేమతో మము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా ప్రేమించుకున్నాము మేము ప్రేమించుకున్నాము మేము ప్రేమమయుడా నిన్ను ప్రేమమయుడా నిన్ను ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మారుచున్న లోకమున కారు తట్లలో త్రాగన్ మారుచున్న లోకమున కారు తట్లలో త్రాగన్ జీవాపు ఊటవు నిన్ను విడచి జీవాపు ఊటవు నిన్ను విడచి త్రోవా తప్పితిమయ్యా త్రోవా తప్పితిమయ్యా ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో సోదర ప్రేమను చూపు మాదిరి విరచితిమయ్యా సోదర ప్రేమను చూపు మాదిరి విరచితిమయ్యా ఓదార్పు పొందినామేమో ఓదార్పు పొందినామేమో ఆదరణీయకున్నాము ఆదరణీయకున్నాము ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మేలిమి బంగారుగను మమ్మూల చేసితివయ్యా మేలిమి బంగారుగను మమ్మూల చేసితివయ్యా మాలిన్యము మేము మాలిన్యము మేము మందగిలియున్నాము మందగిలియున్నాము ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మాట తప్పని మా దేవా కోటాగనున్నావయ్యా మాట తప్పని మా దేవా కోటాగనున్నావయ్యా చాటించదానిదో ప్రేమన్ చాటించదానిదో ప్రేమన్ సాటి లేని ప్రియుడా సాటి లేని ప్రియుడా ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్నామిలలో
ప్రజలామయున్నామిలలో. ఆమేన్ ఆమేన్. మీరు చూపిన కృపను బట్టి వందనాలు. స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు వేసిన మీకు అందరికి కూడా యేసుక్రీస్తు గొప్ప నామాలు వస్తున్నాయి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేనాక ప్రియులారా ఉదయగారు మనం రోమాయి రాసిన పత్రిక ప్రియులారా 8వ అధ్యాయం ప్రియులారా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రియులారా ఒకసారి మనం చదువుదాం. 8వ అధ్యాయము 28వ వచనం ప్రియులారా మనం ఒకసారి ప్రియులారా చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగడకై సమస్తమును సమగూడి జరుగుచున్నవని ఎరుగుదాం. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమిస్తున్న మన జీవితంలో దేవుని చేత ప్రేమించబడిన దేవుని చేత పిలువబడిన ప్రియులారా మన జీవితంలో ఇంత కూడా కీడు కొరకు కాదు, ఇంత మేలు కొరకు జరుగుతాయని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఉదయగారు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ఏ విషయమైనా సరే ప్రియులారా, మీరు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తిగా మీరు ఉన్నారా లేదా? దేవుని చేత ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని ప్రేమించు వారికి అని రాయబడింది. అంటే దానికి అర్థం దేవుడు మనను ముందుగా ప్రేమించామన్నమాట. ఆ ప్రేమ గ్రహించి దేవుని తిరిగి ప్రేమించుకొని బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ప్రియులారా ఇంత మేలు కొరకు జరుగుతుందని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కీడు కొరకు కాదనమాట. కొన్నిసారి మనకు ఆలోచన వస్తేమో ఇప్పుడు పరిస్థితులు అంతా కూడా కీడుగా జరుగుతుందేమో అని. ఇక దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చూపిన పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా అనమాట, ప్రతి ఒక్కరు మేలు కలుగడకై సమస్తం అన్ని విషయాలు సమగూడి జరుగుచున్నవని ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని ఉంటే చాలా బాధలు తొలగిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రతి విషయాలు ప్రియులారా మన మేలు కొరకే జరుగుతుంది అని ప్రియులారా దేవుడు మేలు కొరకై సమకూరుస్తాడనమాట. మేలు కరంగా దేవుడు మారుస్తాడనమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రియులారా మనం స్తుతించాలి. ప్రత్యేకంగా ప్రియులారా దేవుని యొక్క పిలుపు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు ఉద్దేశాలు ప్రియులారా మనం చూసినట్లయితే నెక్స్ట్ వదనం ప్రియులారా మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడింది. 29 వదనం ప్రియులారా మనం చూసినట్లయితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగాను. దేవుడు ఎవరిను ముందు ఎరిగాను అంటే దేవుడు ప్రియులారా మనల్ని ముందు ఎరిగామన్నమాట. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో దేవుడు మనం ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని ముందుగా ఎరిగామన్నమాట. మీరు కూడా దానిలో ఉన్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వారు అంటే అది మనం అనమాట. రక్షణ పొందిన ప్రియులారా మనం వారు తన కుమారునితో సారూప్యం గెలవాలగొడకు వారిని ముందుగా దేవుడు ప్రియులారా ఏం చేశాడు, నిర్ణయించాడు అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనను ముందుగా ఎరిగామన్నమాట, ముందుగా చూసామన్నమాట. నన్ను దేవుడు ముందుగా చూశాను. అందుకొరకే సువార్త దేవుడు వినిపించి ఆమె దేవజనురాలు కానీ ఇతరుల ద్వారా కానీ సువార్త దేవుడు మనల్ని వినిపించి ప్రియులారా రెస్ట్లోనికి దేవుడు నడిపించామన్నమాట. కాబట్టి దేవుడు ముందుగా మనల్ని ఎరిగామన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను చూసామన్నమాట. హల్లెలూయా. దేవుడు తన హృదయంలో నిర్ణయించామన్నమాట. ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు ఒక సారూప్యములోనికి ఇక్కడ మనం చూస్తున్నాము. వారు తన కుమారునితో అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే యేసుక్రీస్తు ఒక సారూప్యములో నేను మీరు 100% సంపూర్ణంగా ఆకాశాయికు మార్చబడాలి అని దేవుడు ప్రియులారా తన హృదయంలో ముందుగా నిర్ణయించామన్నమాట. ముందుగా మనసులో ప్రియులారా ఆలోచన చేశామన్నమాట. నా గురించి ఆలోచన చేశాము, మీ గురించి కూడా ఆలోచన చేశామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం సువార్త విని పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మనం రక్షణ పొందామన్నమాట. దేవుని కుమార్తె మార్చబడారు. కాబట్టి దేవుని ప్రణాళిక అనమాట. దేవుడు అది ముందుగా ఆలోచన చేశామన్నమాట. దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు తన హృదయంలో అది ప్రియులారా ఆలోచన చేశామన్నమాట, నిర్ణయించామన్నమాట.
అది ఇప్పుడు ప్రియులారా ఈ కాలంలో మన జీవితంలో అది జరిగింది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము, వారు తన కుమారునితో సారూప్యం గెలవారగొడకు వారిని ముందుగా నిర్ణయించాడు. కాబట్టి మనం ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మనలందరి గురించి దేవుడు ఇప్పుడు కాదు, ముందుగా దేవుడు నిర్ణయించామన్నమాట. కాబట్టి మనం కొన్నిసారి మనం ఆలోచన చేస్తారేమో, కోట్లాది ప్రజలు ఉన్నారు కదా, దానిలో దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తారు. అవును ప్రియుల, దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేశామన్నమాట. మన గురించి కూడా ఆలోచన చేశామన్నమాట. నిన్ను గురించి కూడా దేవుడు నిర్ణయించామన్నమాట. ఆలోచన చేశామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముందుగా నిర్ణయించాను. కాబట్టి ప్రియులారా ఇంకా మనం చూస్తున్నాము 30వ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. 30వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నది ఇలాగా రాయబడింది, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. సువార్త ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాను. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా ముందుగా నిర్ణయించామన్నమాట. నిర్ణయించిన మనల్ని దేవుడు ఏం చేశారు, పిలిచామన్నమాట. తన దగ్గరకు పిలిచామన్నమాట. కాబట్టి పిలిచిన వారిను ప్రియులారా దేవుడు ఏం చేస్తామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పిలిచిన వారిను దేవుడు నీతిమంతులుగా మార్చామన్నమాట. నీతిమంతులుగా మార్చాం. ఎందుకంటే మనం దేవుని సువార్త ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని పిలిచినప్పుడు మన పాపులుగా ఉన్నప్పుడే దేవుడు పిలిచామన్నమాట. అభ్యర్థులుగా ఉన్నప్పుడు దేవుడు మనం పిలిచామన్నమాట. బలహీనులుగా ఉన్నప్పుడే దేవుడు ప్రియులారా దేవుడు పిలిచామన్నమాట. సమస్యల్లో మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని పిలిచాం. కాబట్టి పిలుపు పొందిన మనల్ని దేవుడు ఏం చేశామంటే తన కుమారుడైన అంటే యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధ రక్తం, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగి ప్రియులారా శుద్ధి చేశామన్నమాట. శుద్ధి చేసి మనల్ని నీతిమంతులుగా మార్చామన్నమాట. ఒకప్పుడు పాపులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు, తన రక్తం ద్వారా ప్రియులారా దేవుడు సువార్త ద్వారా దేవుడు పిలిచి తన దగ్గరికి తీసుకొని వచ్చి ఏం చేశాడు, తన పరిశుద్ధ రక్తం ద్వారా ప్రియులారా నిన్ను కడిగి మనల్ని పాపి అనే పేరు దేవుడు తీసివేసి నీతిమంతుడు లేదంటే నీతిమంతురాలు అని దేవుడు మార్చామన్నమాట. మనల్ని నీతిమంతులుగా మార్చాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త ద్వారా దేవుని చేత పిలువబడిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తును నమ్మిన, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మన ప్రతి ఒక్కరు ఇప్పుడు నీతిమంతులం అనమాట, పరిశుద్ధలం అనమాట. మీరు మిమ్మల్ని ఎలాగ చూస్తారని, మీరు ఇప్పుడు కూడా మిమ్మల్ని పాపిగా చూస్తున్నారేమో. కొందరు హల్లెలూయా ఆమేన్, మీరు ఇప్పుడు కూడా పాపి అని మీరు అనుకున్నారేమో. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులుగా దేవుడు వారిని మార్చామన్నమాట. ఇప్పుడు మీరు నీతిమంతుడు లేదంటే నీతిమంతురాలు అనమాట. కాబట్టి మీరు ఎంతమంది నమ్ముతారని. ఇప్పుడు ఇది సువార్త ద్వారా దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. గుడ్ న్యూస్, ఇది గుడ్ న్యూస్ అనమాట, బ్యాడ్ న్యూస్ కాదు. హల్లెలూయా. గుడ్ న్యూస్ అనేది యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాను. రక్షణలో ప్రియులారా మనం చూస్తుంటే సువార్తలు రెండు ఉంది, రక్షణ ఉంది, నీతి ఉంది అనమాట. రెండో దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తును నమ్మిన, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు 100% తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా చూసినప్పుడు మిమ్మల్ని నీతిమంతులుగా చూస్తున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా నేను నీతిమంతురాలు ఉన్నామని కాదు, ఆ స్థాయి దేవుడు క్రీస్తునందు నాకు మీకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు మన దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. అంటే పాపి అనే పేరు దేవుడు తీసివేశామన్నమాట. కాబట్టి తీసివేసి తన రక్తం ద్వారా ప్రియులారా మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని నీతిమంతురాలుగా పరిశుద్ధరాలుగా దేవుడు దేవుని సన్నిధిలో ప్రియులారా మనల్ని నిలబెట్టామన్నమాట. ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న సత్యం అనమాట. ఇప్పుడు సత్యం ప్రియులారా మనం నమ్మాలి, సత్యం నమ్మాలి. సత్యం మనం గ్రహించినప్పుడు అది మనల్ని విడిపిస్తే అనమాట. అబద్ధాలు నమ్మవద్దు, సాతానుకు అబద్ధాలు మనం నమ్మవద్దు. సత్యం ప్రియులారా నమ్మాలి, మన సత్యం మాట్లాడాలి, అబద్ధాలు మనం చెప్పవద్దు అని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే సత్యం ప్రియులారా మనల్ని విడిపిస్తే అనమాట. సత్యం యేసుక్రీస్తు చెప్పారు, నేను సత్యం జీవం మార్గం అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు పిలిచిన దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఏం చేశారు, నీతిమంతులుగా మార్చామన్నమాట. అది మాత్రం కాకుండా దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చాను, వారిని ఏం చేశారు, మహిమపరిచారు. అంటే దేవుడు మహిమ కూడా తిరిగి మనకు ప్రియులారా అనుగ్రహించామన్నాడు. మహిమ కూడా దేవుడు తిరిగి మనకు అనుగ్రహించాం. కాబట్టి ప్రియులారా మనకు శిక్ష విధించువాడు ఎవడు అంటే దేవుడు మనల్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన నీతిమంతులుగా మార్చామన్నమాట. కాబట్టి మనకు శిక్ష విధించువాడు ఎవడు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా అడుగుతాను అనమాట. మనకు
శిక్ష విధించువాడెవడు దేవునికి ఇట్లుండగా ఏమందము దేవుడు మన పశ్చిమండగా మనకు విరోధి ఎవడు. కాబట్టి మనం చూస్తున్నాము 34 అదన్మలో రాయబడింది. 34 అదన్మలో రాయబడింది మనకు శిక్ష విధించువాడు ఎవడు అని ప్రియుల రాయబడింది. 34 అదన్మలో అది రాయబడింది దేవునికి సోదరు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ప్రియులారా మనం నీతిమంతులుగా మార్చామన్నమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. రోమా రాసిన పత్రిక ప్రియులారా 8వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావధి లేదు, మనకు ఏ శిక్షావధి లేదు అని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావధి లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే దానికి జవాబు ప్రియులారా మనం చూసినట్లయితే 4వ వచనంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రియులారా మనం పాప నిమిత్తంగా ఉన్న శిక్ష యేసుక్రీస్తు సిలువలో అనుభవించామన్నమాట. యేసుక్రీస్తు నాకు మీకు బదులుగా పనిష్మెంట్ లేదంటే శిక్ష పొందామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనకు యేసుక్రీస్తును నమ్మిన మనకు ఇప్పుడు ప్రియులారా శిక్ష లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావధి లేదు అని రాయబడింది. శిక్షావధి లేదు అని రాయబడింది. చూడండి 4వ వచనం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాగారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రియులారా శిక్ష పొందిన కాబట్టి మనకు శిక్ష లేదనమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనకు బదులుగా శిక్ష పొందిన కాబట్టి పనిష్మెంట్ అనుభవించిన కాబట్టి నాకు మీకు ప్రియులారా శిక్ష లేదు. అందుకొరకు ప్రియులారా 34వ వచనం అడుగుతున్నా, శిక్ష విధించేవాడు ఎవడు అని అడుగుతున్నా. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు మరణించామన్నమాట. ఆల్రెడీ మనం చేసిన ఒకవేళ మనం ఆలోచన గాని మాటలు గాని క్రియల ద్వారా గాని పాపాలు చేసి ఉండవచ్చు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది పాపం మనం చేయవద్దు. చనిపోయిన దాకా మరణించిన దాకా రక్తం కాల్చినంత పాపం మనం చేయవద్దు అని రాయబడింది. కానీ ఒకవేళ పాపం చేయవద్దు, ఒకవేళ పాపం జరిగినా కానీ మనం ఏం చేసుకోవాలి, వెంటనే పాపాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మీరు సువార్త మీరు రక్షణ పొందారు, మీరు దేవుని యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. ఒకవేళ మీ జీవితంలో ఆలోచన గాని మాటల్లో గాని క్రియల్లో గాని పాపం చేయవద్దు. కానీ ఒకవేళ పాపం జరగన గాని యేసుక్రీస్తు నుండి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మీరు పాపం తెలిసి కానీ తెలియకుండా ఒకవేళ పాపం చేసిన స్థాయిలో మీరు ఉన్నారేమో, కానీ మీరు దేవుని సన్నిధిలో రాకుండా మీరు ఉండవద్దు అనమాట. దేవుని సన్నిధిలో మరలా కూడా రావచ్చు. ఏం చేసుకోవాలి, మారుమనస్సు అంటే యేసుక్రీస్తుతో మన పాపాలు ఒప్పుకోవాలి. యేసయ్య నా నేను పాపం చేశాను, ప్రభువా నా పాపం క్షమించుము, రక్తం ద్వారా కడుగుమని పాపం ఒప్పుకొని ఇంకా ఆయన పాపం చేయకుండా బ్రతికినట్టు, దేవా మీ కృప నాకు దయచేసి పరిశుద్ధంగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం దయచేయము, యేసయ్య నాకు సహాయం దయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు ఏదైనా పాపం చేయవద్దు, ఒకవేళ పాపం చేస్తున్న స్థాయిలో ఉన్నా గానీ దేవుని నుండి ప్రియులారా దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదనమాట. పాపం చేస్తున్న స్థాయిలో మీరు ఉన్నా గానీ ప్రభు దగ్గర వచ్చినట్లయితే ప్రియులారా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు అడగబడాలి. ప్రభు దగ్గర వచ్చినట్లయితే ప్రభు మనను తప్పకుండా ప్రియులారా స్వీకరిస్తారనమాట. ప్రభు మనను దేవుడు చెప్పారు, నేను ఏమాత్రమును విడువను ఎన్నడూ ఎడబాను అని చెప్పాడు. కాబట్టి ఒకవేళ మీరు పాపం తెలిసి కానీ తెలియక కొన్ని పాపాలు చేసి ఉండవచ్చు, అపరాధ భావంతో మీరు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా దేవుడు అపరాధ భావం నుండి కూడా విడిపిస్తాడు. కాబట్టి ఏం చేసుకోవాలి, ప్రభు దగ్గర రావాలి. బైబిల్లో రాయబడింది కృపాసనం దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. దేవుని దగ్గరికి ప్రియులారా మనం ఈ కృపాకాలంలో ఉన్న మనం ప్రియులారా మన దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకొని రావాలి. కాబట్టి ప్రియులారా మన రక్తంలో ఆధారపడాలి. దేవుడు తప్పకుండా క్షమించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాపం కూడా ప్రియులారా యేసుక్రీస్తుతో ఉన్న ఆ ప్రేమ సహవాసం నుండి మనను దూరం చేయడానికి వీల్లేదనమాట, పాపానికి కూడా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ పాపం చేయవద్దు, ఒకవేళ పాపం జరగన కానీ ప్రభువా నాతో పాపం క్షమించమంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాం. ఇప్పుడు యేసే హృదయం మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మనస్సు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం దేవుని నుండి మాత్రం మనం దూరం అయిపోవద్దు అనమాట, దూరంగా ఉండవద్దు. ఒకవేళ మనం దేవుని నుండి యేసుక్రీస్తు నుండి ప్రియులారా మనం దూరంగా ఉండే తప్పకుండా ఈవిల్ స్పిరిట్ అంటే సాతాను తప్పకుండా ప్రియులారా మిమ్మల్ని నాశనం చేస్తాడు. యేసుక్రీస్తు నుండి దూరంగా ఉన్నప్పుడు సాతాను తప్పకుండా యేసుక్రీస్తు నుండి. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు నుండి దూరంగా ఉండవద్దు అనమాట. కాబట్టి యేసయ్య దగ్గరికి మీరు ఏ సమస్యలు ఉన్నా సరే ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలి.
ప్రభు మనకు పరిష్కారం. హల్లెలూయా. ప్రభు మనకు పరిష్కారం. పాపంలో పడిన స్థాయిలో ఉన్న సరే ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. వచ్చి ప్రభుతో చెప్పాలి, యేసయ్యా నేను పడిపోయినా, ప్రభువా తండ్రి నేను పడిపోయినా, అబ్బా తండ్రి నేను పడిపోయినా, దేవా నన్ను లేవనెత్తము, నా పాపం క్షమించుము. తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. తప్పకుండా ప్రియులారా దేవుడు క్షమించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు కరుణ కలిగిన దేవుడు, మన దేవుడు దయగలిగిన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే యేసుక్రీస్తు రక్తం ఉంది, దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు రక్తం ఉంది, పరిశుద్ధ రక్తం ఉంది. ఆ రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. దేవుడు తప్పకుండా ప్రియులారా మనల్ని కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు నిలబెట్టే దేవుడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది, పడిపోయిన వారిను లేపడానికి, లేవనెత్తడానికి సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతారు. ఒకవేళ పడిపోయిన సార్లు మీరు ఉండే ప్రియులారా మిమ్మల్ని లేవనెత్తాడనమాట. కాబట్టి అబ్బో నేను పడిపోయాము, ఇంకా నేను ఇలాగేనే నేను బ్రతుకుదామని దయచేసి అనుకోవాలి. ఏం చేయాలి? వెంటనే లేవాలి, ప్రభువులు ఆధారపడాలి, ప్రభుత్వం ఉన్నది చెప్పాలి, నేను ఉన్నది చెప్పాలి. ప్రభు ఆమె ఒకవేళ మీరు ఆలోచనలో పాపం చేస్తారేమో, మాటల్లో పాపం చేస్తారేమో, క్రియల్లో పాపం చేస్తారేమో, లేదా నిద్రలో మీరు దూషించారేమో, అబద్ధాలు చెప్పారేమో, తప్పుడు విషయాలు ప్రచారం చేశారేమో, కొందరు మోసం చేశారేమో, ఏదైనా సరే ప్రియులారా మనం పాపాలు దేవుడు యేసయ్యతో ఒప్పుకోవాలి. దేవుడు తప్పకుండా క్షమిస్తాడనమాట. క్షమించి ఏం చేస్తాడు? తన రక్తం ద్వారా దేవుడు కడిగి శుద్ధి చేసి మరలా మనల్ని నీతిమంతులుగా, అంటే నీది ఒక స్థాయిలో కొనసాగించినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప చూపే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షావిధి లేదు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి శిక్ష విధించేవాడు ఎవడు అని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులారా మనతో అడుగుతున్నామంట, శిక్ష విధించేవాడు ఎవడు. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాము 33వ వచనం, రోమా రాసిన పత్రిక 8:33 వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరం మోపువాడెవడు, నీతిమంతులుగా తెరిచేవాడు దేవుడే. దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేదు. ఇప్పుడు దేవుడు మనం నీతిమంతులుగా తెరిచామంటే తెరిచామంతే, లేదు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తులను దేవుడు ఆల్రెడీ నీతిమంతులుగా తెరిచామన్నమాట. ఎవరికి వేరే వారు వచ్చి మధ్యలో ఆమె ఈ వ్యక్తిని పనిష్మెంట్ చేయమని చెప్పడానికి లీగల్ గా ప్రియులారా హక్కు లేదన్నమాట. ఒకవేళ చెప్పినా గానీ ఎవరు చెప్తారు? సాతాను చెప్తారు. లేదంటే ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేత, ఈవిల్ స్పిరిట్ ప్రభావం ఉన్న వ్యక్తులు కూడా చెప్తారని. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు, నీతిమంతులుగా తెరిచేవాడు దేవుడే, శిక్ష విధించేవాడు ఎవడు. కాబట్టి చనిపోయిన క్రీస్తు యేసు అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాము, ఘోరమైన శిక్ష నుండి మనల్ని విడిపించాము. అది మాత్రం కాకుండా ప్రియులారా ప్రభు 3వ రోజు సమాధి నుండి తెలియలేచిన ప్రభు ఇప్పుడు కూడా ప్రియులారా నా కొరకు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం అనమాట, మన కొరకు ప్రార్థన చేస్తున్నాం అనమాట. తండ్రి దగ్గర మనం మన కొరకు ప్రియులారా విజ్ఞాపన చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. గొప్ప ప్రధాన యాజకుడుగా నా కొరకే మీ కొరకే మన పక్షంగా గొప్ప అడ్వకేట్ గా యేసుక్రీస్తు ఉన్నాడనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాము, పరిశుద్ధులు మన కొరకు ప్రార్థన చేస్తున్నాము. అది మాత్రం కాకుండా గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు కూడా నా కొరకు మీ కొరకు మాట్లాడుతున్నాను అనమాట. యేసుక్రీస్తు రక్తం మన మేలు కొరకు మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు రక్తం నా మేలు కొరకు, మీ ఆశీర్వాదం కొరకు, మన స్వస్థత కొరకు, మన సంతోషం కొరకు, మన సమాధానం కొరకు, మన ఆశీర్వాదం కొరకు ప్రియులారా తండ్రితో యేసుక్రీస్తు రక్తం మాట్లాడుతుంది. అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి 3వ రోజు తెలియలేచిన అదే యేసుక్రీస్తు కూడా ప్రియులారా గొప్ప ప్రధాన యాజకుడుగా నా కొరకు మీ కొరకు 24 hours అంటే ఎల్లప్పుడూ మేము తండ్రితో ప్రియులారా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు హల్లెలూయా. అది కూడా ప్రియులారా మనకు సేవం అనమాట, అది కూడా మనకు మేలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబావాడెవడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనను యేసుక్రీస్తు ఆ ప్రేమ నుండి దూరం చేయడానికి పాపానికి కానీ, లోకానికి కానీ, మనుషులకు కానీ, ఎవరికి సాతాను కానీ ఎవరికి వీలదనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి ప్రేమించాము. అది మాత్రం కాకుండా ప్రాణం పెట్టి ప్రేమించిన అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చి
నివాసం చేస్తున్నాం అనమాట. మనలో వచ్చి నివాసం చేసి మనల్ని ఏం చేశాము, నీతిమంతులుగా మార్చామన్నమాట. మహిమ నీతిమంతులుగా మార్చిన వారికి దేవుడు ఏం చేశాడు, మహిమ దేవుడు అనుగ్రహించాడు. మహిమ దేవుడు ఎలాగ అనుగ్రహించాము ప్రియులారా, మనం చూసినట్లయితే సువార్త నిరీక్షణ పొందిన మనలో మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి నివాసం చేసి ఆ మహిమను ప్రియులారా మనలోనికి తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు మన సువార్త నిరీక్షణ పొందినప్పుడు పాపం ద్వారా పాపం చేసినప్పుడు మహిమ అనుభవం నుండి తొలగిపోయారు. కానీ అదే మహిమ తిరిగి దేవుడు ప్రియులారా యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఇప్పుడు మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అనుదినం మన మహిమలో ఎదుగుతున్నాం, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం, యేసుక్రీస్తుతో ప్రార్థన చేస్తున్న, ప్రభువుని ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరు మహిమ నుండి అధిక మహిమలోనికి అనుదినం మనం ఇంక్రీస్ అవుతున్నాం అనమాట. అందుకొరకే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకే జరుగుతుంది. ఏ మేలు జరుగుతుంది, మన అనుదినం మహిమలో ఇంక్రీస్ అవుతుంది అనమాట. మహిమలో ఇంక్రీస్ అవుతుంది అనమాట. అంటే దానికి అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు ఒక గుణములో యేసుక్రీస్తు మనలో ఇంక్రీస్ అవుతాడు అనమాట అనుదినం. హల్లెలూయా. అంటే తండ్రి కోరిక అనేది, తండ్రిని దేవుని కోరిక అనేది యేసుక్రీస్తు సారూప్యములో మనందరం సేమ్ యేసుక్రీస్తు అలాగే నేను ఉండాలి, మన అందరూ ఉండాలి అని తండ్రి కోరిక అనమాట. యేసుక్రీస్తు ఏమో జ్యేష్ఠ సహోదరుడు, మనందరూ కూడా సేమ్ యేసుక్రీస్తు లాగే ఉండాలని ప్రియులారా, సేమ్ యేసుక్రీస్తు లాగా ఉండాలని తండ్రి కోరుతుంది అనమాట. అది తండ్రి యొక్క కోరిక అనమాట, సేమ్ యేసుక్రీస్తు లాగా. కాబట్టి దాని కొరకు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి నివాసం చేస్తున్నాము. నివాసం చేయడం మాత్రం కాదు, ఆ క్రీస్తు మనలో ఎదుగుతున్నాను అనమాట. క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది అదే ప్రియులారా మన మహిమలో ఎదగడం అంటే క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది మన మహిమలో రోజు రోజుకు ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపను బట్టి మన మహిమలో యేసునామములో ఇంక్రీస్ అవున్నారు. మహిమ నుండి అధిక మహిమలోనికి పరిశుద్ధాత్మదుడు తప్పకుండా నడిపిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది మనకు సంతోషమే, సమాధానమే, జయమే, ఆశీర్వాదమే. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్నాం అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని ప్రేమించిన వారికి మేలు కొరకే జరుగుతుంది అనమాట. అంటే క్రీస్తు మనలో ఎదుగుతున్నాం అనమాట. పునరుద్ధరణ యేసుక్రీస్తు మనలో ప్రియులారా యేసుక్రీస్తు మనలో ఇంక్రీస్ అవుతాడు, అంటే మహిమలో మనం ఇంక్రీస్ అవుతాను అనమాట ప్రతిరోజు. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రెండవ రాకడలో సంపూర్ణ మహిమ దేవుడు అనుగ్రహిస్తాడు. సంపూర్ణ అంటే మనం శరీరం కూడా మహిమ శరీరంగా మార్చబడుతుంది. అది సువార్త ద్వారా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలుగా మనకు మేలు కొరకే జరుగుతున్నాయి, కీడు కొరకు కాదు. కాబట్టి మన అనుదిన మహిమలో ఎదుగుతున్నాం. మహిమలో ఎదుగుతున్న కొలది ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, మన అవసరాలు కూడా తీర్చబడుతుంది. నేను మహిమలో ఎదుగుతున్నా కదా, దేవుని గుణంలో ఎదుగుతున్నాం కదా, డివైన్ క్యారెక్టర్, దేవుని యొక్క డివైన్ క్యారెక్టర్, దేవుని యొక్క డివైన్ పవర్ లో నేను దేవుని కృపలో మనం ఎదుగుతున్నాం కదా. కాబట్టి మా యొక్క అవసరాలు కూడా తీర్చబడుతుందా? తప్పకుండా తీర్చబడతాయి. మీ కుటుంబ జీవితాలు దీవించబడతాయి. ఎందుకంటే మీ భర్తలో యేసుక్రీస్తు ఎదుగుతున్న కొలది మీకు అంత సమాధానం అనమాట, అంత సంతోషం. మీ యొక్క భార్యలో యేసుక్రీస్తు ఎదుగుతున్న కొలది అంత గొప్ప సమాధానం, సంతోషం, అక్కడ గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రియులారా మీలో, నాలో, మీలో, మనలో ఎదుగుతున్న కొలది సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యత, ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి అదే దేవుని చిత్తం. మీ యొక్క దేవుడు మీకు ఇచ్చిన పిల్లల్లో యేసుక్రీస్తు ఎదుగుతున్న కొలది తప్పకుండా వారు బైబిల్లో రాయబడిన తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు లోబడాలి. ఆ వాక్యం తప్పకుండా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. తల్లిదండ్రుల్లో యేసుక్రీస్తు ఇంక్రీస్ అవుతున్న కొలది మహిమలో తల్లిదండ్రులు ఎదుగుతున్న కొలది తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలను ప్రేమతో బాధగా తప్పకుండా చూస్తాడు, వారి గురించి ఆలోచన చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మన సహోదరులు యేసుక్రీస్తు ఎదుగుతున్న కొలది మనకు సమాధానం, సంతోషం, మనకు తప్పకుండా సహాయం దొరుకుతుంది అనమాట, మేలు వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా, కాబట్టి దేవుడు కోరుతుంది అందరిలో యేసుక్రీస్తు ఎదుగుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అంటే సువార్తమని రక్షణ పొందిన అందరిలో యేసుక్రీస్తు ఎదుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి అలాగే ప్రియులారా మనం అందరం క్రీస్తు పత్రులుగా ఉండాలి అని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. క్రీస్తు పత్రులుగా ప్రియులారా మనం ఉండాలని దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు అది చేస్తున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అది ఇప్పుడు చేస్తున్నాడు.
మనలో అది ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట. దేవుడు అది ప్రారంభించామన్నమాట. కాబట్టి మనం సహకరించాలి, పరిశుద్ధాత్మతో సహకరించాలి, యేసుతో మనం సహకరించాలి. లేదు తప్పకుండా దేవుడు అది ఫుల్ఫిల్ చేస్తాడనమాట. సజీవుడైన దేవుడు ప్రియులారా తప్పకుండా అది ఫుల్ఫిల్ చేస్తాడనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి కూడా చదివి ప్రియులారా ముడిస్తాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదాము. అంటే క్రిస్తు ప్రియులారా మనం ఎదుగుతున్నాం అనమాట. క్రిస్తు యొక్క సారూప్యంలో అనుదినం ఎదుగునట్టు పరిశుద్ధాత్మదుడు బలమైన కార్యం మన ఆత్మ ప్రాణం మనలో చేస్తున్నాను అనమాట. కాబట్టి క్రిస్తు ప్రియులారా మనం ఉంటే మనకు ఆశీర్వాదం. క్రిస్తువులో మనం ఎదుగుతున్న కొలది తప్పకుండా మన అవసరాలు కూడా తీర్చబడతాయి. ప్రభు చెప్పారు, నేను రాజ్యం అనేది మొదటి బదుగుడి, ఇప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడదు. లేదు పొదువు ఉండలేదన్నమాట, పొదువులు తీర్చబడతాయి అనమాట. కాబట్టి క్రిస్తువులో ఎదగడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రిస్తువులో ఎదగడం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కాబట్టి అదే ప్రియులారా మేలుకరంగా మన జీవితంలో జరుగుతుంది అనమాట. అనుదినం అది జరుగుతుంది, పనులు అనుదినం ప్రియులారా జరుగుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తువులో మహిమలో అనుదినం ఎదుగుతున్న మనం తప్పకుండా యేసుక్రీస్తు రాకడలో కూడా ఎత్తబడిన కుంభలో తప్పకుండా ఉండేనట్టు యేసునామములో దేవుడు కృప చూపుతున్నారు. ఒకటి మహిమలో ఎదగడం చాలా గొప్ప అనుభవం అనమాట. ఇప్పుడు మనం ప్రియులారా మనం చూస్తున్నాము, మోస దేవునితో 40వ రోజు సమయం గడిపినప్పుడు మహిమతో నింపబడి దిగి వచ్చామన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు మోస యొక్క ముఖం చూడలేదన్నమాట, అంత మహిమ. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, నూతన నిబంధన ప్రకారం లేదంటే క్రిస్తులో ఉన్న దేవుడు మనకి ఇచ్చిన మహిమ ప్రియులారా తగ్గిపోయే మహిమ కాదు, అది ప్రతిరోజు ఇంగ్రెస్ అవుతాయి అనమాట. మోసలో ప్రియులారా మనం చూసినట్లయితే మహిమ మెల్లమెల్ల అది తగ్గిపోయిందనమాట. కానీ క్రిస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన మహిమ తగ్గిపోయే మహిమ కాదు. మనం నమ్మకంగా ఉంటే పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి నమ్మకంగా ప్రియులారా మనం బ్రతుకుతున్న వారికి ఉంటే మహిమలో మన అన్నదాన్ని ఇంగ్రెస్ అవుతాయి అనమాట. మహిమలో మనం అన్నదాన్ని ఇంగ్రెస్ అవుతాయి. అది మాత్రం కాకుండా సంపూర్ణ మహిమ అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు మన మహిమతో నింపబడి ఉంటే ఏ సాతాను ఏ చీకటి శక్తి మన దగ్గర రాదన్నమాట, రాదు సోదరులు. సాతాను గడిలంతా లయమైపోతాయి. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది, మన మహిమలో ఎదగాలి, ఇద్దరు కూడా ఈ మహిమ అనుభవంలోనికి నడిపించాలి. దాని కొరకు మనం ఏం చేసుకోవాలి, దేవుని సువార్త చెప్పాలి. ఒకటి అది దేవుని ఒక చిత్తం. అలాగే ప్రియులారా మనం నిత్యత్వంలో మనం చూసినట్లయితే అప్పుడు యేసుక్రీస్తు అలాగే ప్రియులారా వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు సేమ్ యేసుక్రీస్తు అలాగే మహిమ అనుభవంలో ఉన్న వారిని ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ శిలువ రక్తం ద్వారా మమ్మల్ని ఉదయకాలం ఒకసారి కడుగుతున్నాం తండ్రి. దేవా, మీ రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని తండ్రి మా పాపాలు క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా మార్చి పరిశుద్ధులుగా మార్చి తండ్రి మీ మహిమ మాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, కూడి వచ్చిన అందరిని బట్టి స్తుతిస్తున్నాం. దేవా, మహిమ అనుభవంలో అన్నదాన్ని ఎదగడానికి దేవా మీరు కృప చూపిస్తున్నట్టు వందనాలు. పోలీసు దేవా కూడా మాకు అందరికీ అధికంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ప్రతి ఒక్కరు అధికంగా మహిమ నుండి అధిక మహిమలోనికి అన్నదినం దేవా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగా సంపూర్ణ మహిమ అనుభవం దేవా మాకందరికీ దేవా మీరు దేవా స్తోత్రం దేవా దయచేయబోతున్న ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ప్రభావ మీరు ఆకళ్ళు కూడా దేవా మేమందరి వెత్తబడిన గుంపులు ఉండే కృప దేవా దయచేయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా మహిమలో ఎదుగుతున్న ప్రతి ఒక్కరు అవసరాలు కూడా దేవా మీ మహిమ ఐశ్వర్యం నుండి దేవా వాక్యం విన్న వారి యొక్క అవసరాలు యేసునామములో దేవా మీ మహిమ ఐశ్వర్యం నుండి వారి ప్రతి అవసరాలు యేసునామములో అద్భుతంగా అది తీర్చబడినాకనే ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. దేవా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరుగా దీవిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకే అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాం. గొప్ప పరమ తండ్రి. ఆమేన్.